వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే తన సత్తా చాటుకుంది. మొన్న జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే పల్లె ఓటర్ని ఆకర్షించిందో కాంగ్రెస్ పార్టీ, ఇక భవిష్యత్తులో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఆదరణ చూపిస్తున్నారనేటువంటి ధైర్యంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా తొందరలో జరపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక బీఆర్ఎస్ కూడా తన సత్తా చాటుతుంది. ఏమాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్నా తన పట్టు నిలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి పోటీ ఇస్తుంది ఇటు ఒక బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పట్టు సాధించుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీని కొత్తగా 3 కార్పొరేషన్లకు విభజించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ ఫార్ములా మళ్ళీ సక్సెస్ అయిద్దా? కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటుందా? ఈ విషయంలో బీఆర్ఎస్ ఈసారైనా ఈ ఎన్నికల్లోనైనా తన హవా చాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా? ప్రస్తుతం బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది వాళ్ళ మెగా డిబేట్. మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. శివకుమార్ గారు, ఇటీవల జరిగినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అదే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో జోష్ మీద ఉంది. ఈ తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వెళ్ళేటువంటి క్రమం కనబడుతుంది. దాంతోపాటు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తొందరగా ఎన్నికలు జరపాలి అనేటువంటి విషయంతో పునరాలోచన పడింది. దీనికి సంబంధించినటువంటి చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏమంటారు ఓవరాల్గా దీన్ని చూస్తే? వరుసగా కాంగ్రెస్ విజయాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన నచ్చే ప్రజలు ఈ విధంగా ఆదరిస్తున్నారా, లేకపోతే సహజంగానే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎడిదిరిగి ప్రతిపక్షాలను గెలిపించుకున్నా వాళ్ళ సమస్యలు వాళ్ళ పనులు జరగవు కాబట్టి కామన్గా ఆదరిస్తున్నారంటారు? అసలు ఓవరాల్గా ఏమంటారు? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయితే ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తే మనం ఎన్నో డిబేట్లు మీ ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవడం జరిగింది. దాంతో పాటు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిండ్రు. దాని తర్వాత 2.5 years అవుతుంది, అంటే 2.5 సంవత్సరాలు జరిగిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న జరిగిన జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నిజంగా కూడా మంచి మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు నిజంగా కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. అదే కాకుండా రేపు జరగబోయే 23వ తారీఖు రోజు మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ మరియు ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్, ఈ మొత్తానికి 3 విభాగాలు చేసిండ్రు. దాంట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే దిశగా ప్రజలు మ్యాండేట్ ఇస్తారనేది మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకటి, ప్రజలలో మాకు ఉన్న ఆలోచన ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక 2500 రూపీస్ ఇవ్వలేదు, ప్లస్ పెన్షన్ పెంచలేదు అనేది ప్రజలలో బాగా గట్టి ప్రచారంలోకి వచ్చింది. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కూడా హామీలలో ఇవ్వలేదు అనే రకంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏదైతే తులం బంగారం విషయంకి వస్తే, తులం బంగారంని అంటే నా ఉద్దేశం ప్రకారం మా ముఖ్యమంత్రి గారికి నేను ఇది నా సూచన అనుకోండి, ప్రభుత్వానికి సూచన అనుకోండి. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మర్చిపోయిండో, ఈరోజు ప్రజలు కూడా తులం బంగారం ఇస్తా అన్న దాన్ని మర్చిపోదామనే రకంగానే ప్రజలు ఆలోచిస్తున్నది నాకు వ్యక్తిగత విశ్వాసం. ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు 25,000 నుంచి 30,000 రూపాయలు తులం బంగారం ఉండింది. అది ఒకవేళ ఎంత అనుకున్నా ఒక డబుల్ అవుతుంది అనుకున్నా ఇష్టం అనేది రకంగా ఆలోచించడం. కానీ ఈరోజు 2 లక్షల రూపాయలు తులం బంగారం అయింది. కాబట్టి ఇది ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తుండని మర్చిపోయిండో, అట్లనే ఆ రకంగా ప్రజలు మేము మర్చిపోతాం. కానీ ఖచ్చితంగా ఈ 2,500 రూపాయలు ఉన్న పెన్షన్ ని పెంచమని చెప్పి ప్రజల తరఫు నుంచే నాకు ప్రజలలో పోయిన దగ్గర మాట్లాడిన విషయం నేను మీకు లైవ్ లో చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా పరిపాలనలో ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు, సజావుగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ, ఓపెన్ గా మాట్లాడతాము. ఒకవేళ వ్యక్తిగతంగా మా పార్టీలో ఏమన్నా ఉన్నా మా హైకమాండ్ ఉంటుంది. హైకమాండ్ ఖచ్చితంగా దానికి ఎప్పటికప్పుడు ఎవరు ఏం చేసినా హైకమాండ్ మమ్మల్ని పిలిచి మళ్ళీ వాళ్ళకి సంజాయిషి చెప్పడమా, బుజ్జగించడమా, లేకపోతే హెచ్చరికలు జారీ చేయడమా ఏదన్నా హైకమాండ్ చూసుకుంటుంది. అది
కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం, అది అన్ని పార్టీలకు తెలుసు. ఈ రోజు మా పార్టీలో పరిస్థితుల గురించి చెప్పే ఆపోజిషన్ పార్టీ నాయకులు ఇటు బీజేపీ గురించి ఆలోచిస్తే ఈ రోజు సెంట్రల్ కెని అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ మొత్తానికి తెలంగాణలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు రాజా సింగ్ ఏదైతే ఆ మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అన్ని మాట్లాడే రాజా సింగ్ ని పక్కన పెట్టిన దానికి కూడా ఈరోజు కాంగ్రెస్ అదే హైకమాండ్, బీజేపీ హైకమాండ్ ఖచ్చితంగా వాళ్ళకు మొటకాయలు వేసింది. రేపు వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా మీరు యూనిటీగా లేరు అనేది హైకమాండ్ చెప్పింది అనేది మనం వీడియోలో కానీ ప్రెస్ పేపర్లలో కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇటు బీఆర్ఎస్ పరంగా ఆలోచిస్తే బీఆర్ఎస్ లో కుటుంబ పాలన అయిపోయింది. అటు కవిత గారు బయటికి రావడము, కవిత మొత్తానికి ప్రతి ఒక్కరి మీద ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో ఉన్న మినిస్టర్లు ఏమేం చేస్తుండ అనేది ఆమె మొత్తం బండారం బయట పెడుతుంది. అదే రకంగా మేము బండారం బయట పెడితే మటుకు వాంటెడ్లీ చేస్తుండ్రు, కక్ష సాధింపు చేస్తుండ్రు, మీరు ఇది చేసే మంచి పద్ధతి కాదు అది ఇది అనే రకంగా మాతో మాట్లాడింది. కానీ స్వయంగా కేసీఆర్ కూతురే ఈరోజు ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ లో ఎవరెంత తిన్నారు, ఏం జరిగింది అనే రకంగా ఆమె స్వయంగా చెప్పడము, ఆమె జాగృతిని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆమె ప్రజలలో పోవడము మాట్లాడడం కూడా జరుగుతుంది. మొన్న జరిగిన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ లో అటు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ అయ్యే దాంట్లో కూడా బీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్లనే ఇవన్నీ జరిగినాయి అనేది ఆమె కళాఖండిగా కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలు కూడా చూస్తున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మటుకు ఏదైతే అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏదే ధోరణిలో ఉన్నామో, ఏ దిశగా అయితే మేము ముందుకు పోతున్నామో అదే దిశగా ముందుకు పోతాం. ప్రజలకు ఇచ్చిన హామీలని ఈ 2.5 సంవత్సరాలు కొంచెం అవి పక్కన పెట్టినందుకు ప్రజలు కూడా ఆలోచించారు. ఎందుకంటే ఓపెన్ గా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేసి చెప్తే ఆ రివ్యూ మీటింగ్లలో మొత్తానికి ఖజానంతా ఖాళీ ఉండేది ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ప్రజలంతా పర్ఫెక్ట్ గా దాని గురించి విని ఈరోజు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతుండ్రు, కాంగ్రెస్ పార్టీకే మంచి మ్యాండేట్ ఇస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని కూడా రేపు రాబోయే రోజులలో పూర్తి చేస్తుంది. ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఏదైతే పెంచిన పెన్షన్ ఇస్తుంది, 2,500 రూపాయలు ఇస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. రైట్. అదే శివకుమార్ గారు, మీరు చెప్పినట్టే కల్వకుంట్ల కవిత గురించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద చెప్పినటువంటి విషయాలు నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పినటువంటి హామీలు అమలు చేయలేదంటూ ఇటు మహిళలను తీసుకుని ముట్టడించడం జరిగింది. దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. సరే, ఓకే. రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామూర్తి గారు, ఓకే, ఓట్ల షేర్ విషయంలో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. గతంలో కంటే కూడా మాకు బాగా, మేము అధికారంలో ఉన్నప్పుడు 2020లో అనేక మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాం, 1 సైడ్ ఎలక్షన్ జరిగింది, క్లీన్ స్వీప్ చేసాం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 70% ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ పరిగణలో ఈ లెక్కలతో మాత్రమే సరిపెట్టుకుంటూ మీలో మీలే ఒక రకమైన సంతృప్తి చెందుతున్నారు. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో గెలుపుల పయనంలో ఎందుకు వెనకబడుతుందంటే ఏమంటారు మీరు? లేదండి, అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీకైనా కొంచెం ప్రతికూలమైన వాతావరణం ఎదురైతుంది. వాళ్ళకు కూడా 10 ఏళ్ళు కూడా ఎదురైంది, వాళ్ళు కూడా చూశారు. ఎందుకంటే వాళ్ళు 2-3 సీట్ల వరకే పరిమితమైన వాళ్ళు. మాకు అట్లా కాదు. ఎందుకంటే మేము అధికారం ఉన్నప్పుడు 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 12,571 సర్పంచ్ ఎన్నికల్లో 7,774 గెలవడం జరిగింది. అది 1 సైడ్ ఎలక్షన్స్ అంటే. అదే విధంగా 538 జడ్పీటీ స్థానాలకు గాను 446 గెలవడం జరిగింది, అంటే 90%. అదే విధంగా 5,817 ఎంపీటీ స్థానాలకు 3,556 గెలవడం జరిగింది. ఇది 1 సైడ్ ఎలక్షన్స్ అంటే. అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 120కి 109 గెలిచినాం. ఇది 1 సైడ్ అంటే 90% ఎబో అంటాం. అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో 9కి గాను 7 కార్పొరేషన్లు గెలవడం జరిగింది 2020లో. అధికారం కోల్పోయిన తర్వాత సరే, ఇప్పుడు మేము ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత, దాని తర్వాత వచ్చిన ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా సత్తచాటం. సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాస్తవంగా చెప్పాలంటే 4,035 సర్పంచ్లు గెలిచి, ఇంకోటి ఏంటంటే 4,035లో కూడా మెజారిటీ గ్రామాలు, మేజర్ గ్రామాలు 2,000 గ్రామాలు ఉన్నాయండి. 2,000 గ్రామాల్లో దాదాపు, ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో 2 నుంచి 3 ఎంపీటీ స్థానాలు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి మినిమం 2 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ వెనుకకు పోయింది. ఎందుకంటే వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోయేది ఉండే కానీ భయపడ్డారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎం టేబుల్ మీదకి వచ్చిన తర్వాత వెనుక జరగడం జరిగింది, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టింది. సరే, గుర్తున్న ఎన్నికల్లో వాస్తవంగా మాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ కి క్లియర్ గా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు మాకు కూడా పెద్ద తేడా ఏం లేదండి. వాళ్ళకి 39% పడితే, 39.8% పడితే మాకు 28.75% పడ్డాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో
37,14,797 ఓట్లు పడితే అందులో 14,76,776 ఏదో కాంగ్రెస్ పడితే మాకు 10,74,518 పడ్డాయి. సో వాళ్ళకి మాకు 4 లక్షల తేడా అండి హార్డ్లీ. ఎందుకంటే మాకు ఏ విధంగా ఓట్లు వచ్చినాయి, ఈ విధంగా సీట్లు వచ్చినాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది 3,000 మంది 4,000 మంది పోలీసులు దింపి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇప్పుడు బాల్క సుమన్ ఈ రోజు అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఒకటి రెండు పోతే ఏమైందండి, ఇప్పుడు మేము కూడా ఉన్నప్పుడు మేము కూడా వదిలేసినాం. వాళ్ళు గెలిచిన దగ్గర మేమైతే బలవంతంగా చేయాలంటే వాళ్ళు 3-4 కూడా గెలవకపోవండి. ఆ 3-4 గెలిచాక కూడా వదిలేసినాం. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం కంటే వాళ్ళ శక్తి కంటే అని వదిలేసినాం. వీళ్ళు కూడా గట్టే అనుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మేము ఏ విధంగా పోటీ ఇస్తున్నాం, ఏ విధంగా తలపడుతూ ఉన్నాం అన్నది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గ్రామ స్థాయిలో వాస్తవంగా క్లియర్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా మేము 9.5 ఏళ్ళలో ఎంత పని చేసినామో కాబట్టి 10 లక్షల ఓటర్లు మా వైపు ఉన్నారు. పెద్దగా దీన్ని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 10 లక్షల మంది మాకు ఓట్లు వేసిన వాళ్ళకు వాస్తవంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా పార్టీ అన్ని విధాలుగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న పక్షంలో ఉన్న మీ వైపే ఉన్నాం. రేపు కూడా వచ్చే గవర్నమెంట్ లో మీ వైపే ఉంటాం. కవితక్క అంశం కూడా మాట్లాడండి. ఎందుకంటే కవితక్క అంశం కూడా మాట్లాడండు. కవితక్క ఎప్పటికి కూడా మా మీద ఆరోపణలు చేస్తున్నది. సరే, ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఆరోపణలు చేసుడు కామన్. ఆమె గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఏ విధంగా ఆమె సపోర్ట్ చేస్తున్నా అన్నది దివ్యమైన సత్యం. ఈ రోజు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నది. ఎందుకంటే నువ్వు విమర్శించినట్టు చేయి, మేము కొట్టినట్టు చేసాం, తిట్టినట్టు చేయని ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కవిత ఏ విధంగా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నా అవి మాత్రం అబద్ధమాట. కవిత గారు ఏదైతే బీజేపీ మీద చేస్తున్నా అవి అబద్ధాలట. అదే విధంగా కవిత మీద వచ్చిన ఆరోపణలు కూడా ఇదే ఒకే ఇంట్లో నుంచి 34-35 కంపెనీలు పెట్టుకున్నారని ఒక టీవీ ఛానల్లో చెప్తే కూడా దానికి కూడా సమాధానం చెప్పదు. ఇప్పుడు ఆమె మీద వచ్చిన ఆరోపణలు దానికి సమాధానం చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ మీద కవిత చేసిన ఆరోపణలు సమాధానం చెప్పారు. అదేవిధంగా కవిత గారు బీజేపీ మీద చేసిన ఆరోపణలు కూడా సమాధానం చెప్పారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నట్టు. ఇది ఎక్కడ దొందవేకారండి. ఆమె ఎంత ఒరుకున్నా ఏం చేసుకున్నా మాకు ఆమె సంబంధం లేదు. ఆమె ఏమైనా చేసుకుని ఆమె పార్టీ పెట్టుకొని ఆమె ఎక్కడికన్నా పోని. ఓకే రామూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. వినోద్ కుమార్ గారు, లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ. ఓకే. ఈ ఏదైతే వరుస విజయాలతో కాంగ్రెస్ పార్టీ అయితే మంచి జోష్ మీద ఉంది అనుకోవాలి. మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల కాడి నుంచి వరుస చూస్తుంటాం. ఒక రకంగా చెప్పంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాడి నుంచి చెప్పుకోవాలి. వరుస విజయాలతో కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది. అయితే దీని మీదే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తూ ఇటుపక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 3 కొత్త కార్పొరేషన్ విభజించింది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయంటారా, ఏమంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఒక ఓటును 30,000 వరకు కూడా కొనుక్కోగలిగింది. అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ఏం తక్కువ కాదు, అవి కూడా ఓటును డబ్బు పెట్టే కొన్నాయి. సో కాబట్టి అధికార పక్షమైనా ప్రతిపక్ష పార్టీలైనా డబ్బును ఒక్కొక్క ఓటుకు కొన్ని వేల నుండి 30,000 వరకు కూడా కొన్న పరిస్థితి ఉన్నదనేది ప్రజలు డైరెక్ట్ గా మీడియా కూడా కోసింది. కాబట్టి ఈ ఎన్నికలు అనేటివి ఒక ప్రహసనంగా మారినాయి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి అని చెప్పి నేను అనను. అందులో అధికార పార్టీ అయితే అసలే ఇవాళ టోటల్ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నది. డబ్బు జల్లింది, మద్యం జల్లింది. ఇంత జల్లినా సరే 80% సీట్లు వస్తాయి మాకని చెప్పి అన్నారు, రాలేదు. 70%కే పరిమితమైంది. ఇన్ని అక్రమాలు చేసిన ఇంతకుముందు రామూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళు 90% వస్తే ఈయనకి 70% వచ్చింది. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, అది కూడా రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపు రెండవసారి అధికారం దగ్గరగా ఉన్నప్పుడు 14లో వచ్చి తర్వాత ఈ 20లో జరిగిన ఎన్నికలలో కూడా వాళ్ళు 90% దాకా వచ్చిండ్రు. వీళ్ళు కేవలము 2.5 సంవత్సరాలలోనే ఇవాళ 70% పడిపోయారు. అంటే ఇంకా 2.5 సంవత్సరాలకు ఇంకెంత పడిపోతారో తెలియదు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ గెలుపు అది వాపు మాత్రమే, బలుపు కాదు అది. కాబట్టి అది మేము ఇంత విర్రవీగి మాకు అధికారం కామన్ గా ఇవాళ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి, ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుండి కానీ, బీజేపీ నుండి కానీ, లేదంటే స్వతంత్రులు కానీ ఎవరైనా దాన్ని జాయిన్ అవుతారు. దాంతో దాని బలం పెరిగింది. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఇవాళ కాంగ్రెస్ కు అనుబంధంగానే ఉన్నది. సో అట్లా ప్రతి ఒక్కరు, ఇప్పుడు సిపిఐ కూడా అంతే. సో అట్లా ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ బలం కాదా, కాంగ్రెస్ బలమే ఒక రకంగా చెప్పాలంటే. అట్లా ఆ రకంగా చేరిన ఇతరుల బలాన్ని కాంగ్రెస్ బలం అనుకుంటే ఎట్లా? పూర్తి స్థాయిలో 10% దాకా స్వతంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కొనేసుకున్నారు దాదాపుగా. సో 10 to 20% గెలిచిన వాళ్ళని కూడా, స్వతంత్రులను కూడా ఇవాళ మా ఖాతాలో వేసుకుని ఆయన అంత చేసుకున్నా కూడా 70% దాటలే. ఇప్పుడు అన్ని అక్రమాలు చేసినా 70% దాటలే. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇంతకుముందు రామూర్తి గారు చెప్పినట్టుగా 90% ఎబో దాటితే నిజంగానే
ఆ అధికారంలో ఇన్ని అక్రమాలు చేసినా కూడా ఇంత వచ్చిందని అనుకోవచ్చు. కానీ అంత రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం పూర్తి స్థాయిలో రేపు మళ్ళీ ఇక్కడ కూడా జిహెచ్ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ జిహెచ్ఎంసీలో కానీ థంబింగ్ మెజార్టీ వస్తుందని నేను అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సిటీలో బీఆర్ఎస్ ప్రభావం చాలా ఎక్కువనే ఉంటది. మొన్న నవీన్ యాదవ్ అప్పుడు బీసీ కార్డ్ అనేది చాలా బాగా పనిచేసింది. సో కాబట్టి బీసీ మూవ్మెంట్ నడుస్తున్న క్రమంలో నవీన్ యాదవ్ గెలిచాడు. సో అంతేకాకుండా అక్కడ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఒక బలమైన అభ్యర్థిని పెట్టడంలో కూడా అక్కడ బీఆర్ఎస్ ఒక రకంగా వెనకడుగు వేసింది. వెనక కుటుంబంలో చనిపోయింది కాబట్టి చనిపోయిన కుటుంబం నుండి పెట్టాలనే పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ సానుభూతి కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. సో ఈ క్రమంలో అక్కడ రెండు కలిసింది తప్ప ఇవాళ మళ్ళీ చాలా వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ కున్నది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 420 హామీలు అమలు చేయలేదు. అలాగే ఇవాళ బంగారము స్కూటీలు కానియలే, బంగారం ఇవ్వలే, యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ ఏది చూసినా కూడా ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన 50,000 పోస్టులను మాత్రమే వాళ్ళు అమలు చేశారు. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. అలా 5 నుండి 10,000 వరకు మాత్రమే ఈ 2.5 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న వాళ్ళు కాస్త 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సో ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నమ్మి తమ్మింగ్ మెజార్టీ ఇస్తారు అనుకోవడం ఉట్టి భ్రమ, అబద్ధం మాత్రమే. ఇవాళ నిరుద్యోగులు కానీ, లేదంటే యువత కానీ, లేకపోతే పెన్షన్దారులు కానీ, లేకపోతే ఇంకా దళితులు కానీ ఎవరు కూడా హ్యాపీగా లేరు. దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే, మైనార్టీ బంధు రాలే, ఏమి రాలేదు వాళ్ళకు. సో వచ్చిందల్లా రిక్త హస్తం తప్ప. సో రిక్త హస్తంతో ఏము పూర్తి స్థాయిలో అధికారాన్ని అప్పచెప్తారు ప్రజలు. సో కాబట్టి మ్యానిపులేషన్ జరుగుతున్న మ్యానిపులేషన్ తోనే రేవంత్ రెడ్డి డబ్బు అధికారం ఈ రెండు ఈ అంగబలము అర్ధబలము అధికార బలంతో మాత్రమే ఆయనతో గెలిచాడు 70%. కానీ అవి కనుక లేకపోతే ఆయనతో గెలిచాడు కాదు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఒక్కడిది కాదు ఆ విజయం. ఆ విజయం అంతా కూడా దాని వెనుక కాంగ్రెస్ కార్యకర్తలు బలమైన పార్టీ. రేవంత్ రెడ్డి మొన్న అందులో చేరేయడు కానీ అది ఎప్పటిలో 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రకంగా దాన్ని కబ్జా చేసి కూర్చున్నాడు. ఆయన పార్టీ కాకపోయినా సీనియర్లను అందరినీ ఇవాళ పక్కకు పడేసి పక్కకు తొక్కేసి ఒక మాటలో చెప్పాలంటే ఆయన కబ్జా చేసి కూర్చున్నాడు. అది ఆయన పార్టీ కానే కాదు అది. సో అయినా కూడా ఇవాళ ప్రజలు ఏంటంటే ఒక సమర్థ నాయకుడు కావాలని చెప్పేసి కేసీఆర్ గారి నియంతృత్వము కుటుంబము 10 లక్షల కోట్ల రూపాయల దాకా వాళ్ళు ఇవాళ మొత్తం ముంచేశారు, ధరణి పేరు మీద దగా చేశారు ఇవాళ అని ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసేసి ఇలా అధికారాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. సో రేవంత్ రెడ్డి చెప్తే ఏం చేశాడు అది రేవంత్ రెడ్డి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చిండు అంతే. ఇవాళ మొత్తం తెలంగాణ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాడు తప్ప ప్రజలకు సమగ్రమైన మార్పు దిశగా లేదా వాళ్ళకు నాణ్యమైన విద్యను అందించడంలో కానీ, నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో కానీ ఉచితంగా, అలాగే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ ఎక్కడ వైఫల్యం చెందిన చరిత్ర 2.5 సంవత్సరాలు కనపడ్డది. కాబట్టి ఇవాళ ఈవెన్ ఆయన ఏవైతే పెట్టాడో, ఇప్పుడైతే త్రిబుల్ కానీ లేదంటే మూసి ప్రక్షాళన కానీ ఈ రెండు కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులను 99 సంవత్సరాలకు లీజుకొని ఇచ్చుకొని ఆ లీజుకి ఇచ్చి మూసి ప్రక్షాళన పేరు మీద ఇవాళ మొత్తంగా వాళ్ళకు ఇతర దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు అప్పచెప్పి ఆయనతో పబ్బం కడుక్కోవాలని చూస్తుంటారు తప్ప దాంట్లో లాభాలు పొంది మళ్ళీ అధికారం సంపాదించాలని చూస్తుంటారు తప్ప సమగ్రంగా ఇక్కడ 5 లక్షల కోట్ల విలువైన భూమిని హైదరాబాద్ లో ఆయన 5,000 కోట్లకే తెగనమ్మేస్తున్నాడు. సో హిల్ట్ పాలసీ పేరు మీద. సో ఇట్లా దానివల్ల లాభమా నష్టమా తెలంగాణకి? సో ఇవాళ పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్యక్రమమే తప్ప అది ప్రజలకు కానీ, పేద వర్గాలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ పెద్దగా ఉపయోగపడే కార్యక్రమం ఆయన చేయడం లేదు. ఇవాళ చేసినట్టుగా దాఖలాలు లేవు. ఇవాళ నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకోండి, ప్రైవేట్ ఉద్యోగాలలో 80% తెలంగాణ వాళ్ళు ఉండాలి. మరి ఇవాళ 5% ఉన్నారు. మరి మిగతా 95% ఎవరు? ఎక్కడోళ్ళు? తెలంగాణ వాళ్ళు కాదు వాళ్ళు. మరి వాళ్ళకి ఇప్పిస్తున్న ఉద్యోగాలు అంటే అక్కడ ఇప్పట్లేదు. 35 లక్షల మంది ఇక్కడ నిరుద్యోగులు ఉంటే కనీసం ప్రైవేట్ రంగంలోనైనా వాళ్ళకి అవకాశాలు కల్పించే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. ప్రైవేట్ రంగంలో రావాల్సిన వాటా ఉద్యోగ వాటా రావడం లేదు. దాని గురించి ఆయన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రైవేట్ రంగంలో మా తెలంగాణలోకి ఇవ్వండి అని ఒక్క మాట మాట్లాడతలేడు. ఇప్పటికి కూడా ఆంధ్రలో సంఖనే నాకుతున్నాడు ఆయన. ఇప్పటికి కూడా ఇంకా ఉత్తరాది వాళ్ళ సంఖనే నాకుతున్నాడు ఆయన. సో ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంది రేవంత్ రెడ్డి గారితో అయిందేంది? వారు చెప్తున్నట్టుగా ఇంతకుముందు మ్యాండేట్ రేపు వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలుస్తుంది మ్యాండేట్ అనేది. రేపు మళ్ళీ ఒకసారి నేను రెండోసారి ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు కదా, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి శక్తి ఏంది, బలం ఏంది అనేది. ఎందుకంటే అప్పుడు ప్రజలకు అప్పటి వరకు అన్ని అందుబాటులోకి రాకపోతే ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది. సో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు కర్రు కాసి వాళ్ళతో పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి
ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి కొంత అంతో ఇంతో చిన్న చిన్న స్కీములు మెల్లమెల్లగా అందడానికి స్టార్ట్ అయినాయి కాబట్టి అవి ఏంటిది ఆ ఇల్లుగా అది ఇందిరమ్మ ఇల్లు కానీ లేదంటే ఇతర చిన్న చిన్న పథకాల కోసం కూడా ప్రజలు ఆశపడుతున్నారు కాబట్టి చివరికి రేషన్ కార్డు అని ఆశపడుతున్నారు కాబట్టి ఇట్లాంటి ఆశల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి సరే అధికార పార్టీకి మనం ఇవాళ బలాన్ని ఇద్దే కొంత మనం బాగుపడతామేమో అని ఆశలు ఉన్నాయి. సో రైట్. ఆశలను కాస్త అడియాసలు చేసే దిశగా కనుక రేపు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తే తప్పకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వస్తారు, రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అనేది పగటికల మాత్రమే. రైట్ రైట్ ఓకే వినోద్ కుమార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివకుమార్ గారు, తర్వాత నేను శివకుమార్ గారు మళ్ళీ వస్తాను, నేను వెళ్తాను, ఓకే కొంచెం కార్లో ఉన్నా, ఓకే నేను మళ్ళీ వాళ్ళు. రైట్ అండి ఓకే. శివకుమార్ గారు విన్నారు కదా, ఏదైతే రైట్. అధికారం సంబంధించినటువంటి కేవలం అధికార అండదండలతో భారీగా మద్యము భారీగా నగదు పంపిణీతోనే ఆ మాత్రం ప్రయత్నించినప్పటికీ కూడా 70% మించలేదు కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమంటారు దీని గురించి? ఒకటి రహీం గారు, గతంలో ఇప్పుడు అనలిస్ట్ ప్రొఫెసర్ వినోద్ గారు మాట్లాడింది కూడా వినడం జరిగింది, ఇంతకుముందు తమ్ముడు రామ్మూర్తి మాట్లాడింది కూడా వినడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ప్రజలని మొత్తానికి మభ్యపెట్టి 10 సంవత్సరాలల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని లంచగొండులాగా తయారు చేసేసారు. మొత్తం స్కీమ్లని, లేకపోతే ఆ స్కీమ్లలో బీఆర్ఎస్ వాళ్ళకి స్కామ్లని, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైనాకనే దూరం పెట్టిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది, ఇది జరిగింది అండ్ మోర్ ఎవర్ మేము అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ చేస్తే మాకు మిగిలింది ఏం లేదు, మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది అనేది కూడా ప్రజలకు చెప్పిన తర్వాతనే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత జరిగినాక కూడా కాంగ్రెస్ పార్టీకే మొత్తానికి మొగ్గు చూపిస్తున్నారు. అంటే ఒకసారి మనం ప్రజల తరఫు నుంచి కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఇంకో కొంచెం చైతన్యం రావాలా. నేను ఇది నా సొంత విన్నపం ఏమంటే ఈ గతంలో ఇచ్చిన స్కీమ్లన్నీ కూడా అవసరమైతే అబాలిష్ చేసి ఒక మెడికల్ ఫెసిలిటీ తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవి రెండు ఇస్తే మటుకు మిగతాయి కూడా ఏ అడగరని నేను నా ఉద్దేశము, ఇది నా సూచన కూడా. ఎందుకంటే మేజర్ గా ప్రతి ఇంట్లో వైద్యం అవసరం, విద్య అవసరం. ఇప్పుడు ఈ స్కీమ్ ఒక్కొక్క 2,500 రూపాయలు ఇవ్వడము, లేకపోతే 2,000 4,000 ఇవ్వడము, ఇదేముంటంటే అందిన వారికి అందుతుంది, లేకపోతే లేదు. కానీ ఏదైతే మెడికల్ కానీ లేకపోతే ఇటు ఎడ్యుకేషన్ కానీ ఇస్తే మటుకు ప్రతి ఒక్కరికి కూడా ఒక బిలో పవర్టీ లైన్ కట్ ఆఫ్ పెట్టండి. నేను మొత్తానికి అందరికీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చేయమంటలేదు, కట్ ఆఫ్ పెట్టండి, దాని కట్ ఆఫ్ అని చెప్పి కూడా ఇస్తే ఈరోజు ఎవరు కూడా ఈ 2,000 కావాలి, 4,000 కావాలి, లేకపోతే 2,500 కావాలి అని అడిగేటోళ్ళు కూడా అక్కనే వెళ్ళిపోతారు. ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళ కష్టాలు ఏంది, ఒక ఇంట్లో ఒక 2 పిల్లలు ఉన్నారు లేదా 3 పిల్లలు ఉన్నారు అనుకుంటే వాళ్ళ మొత్తం బర్డన్ అంతా అయ్యేది ఎడ్యుకేషన్ మీదనే ఖర్చు లేదా మెడికల్ మీదనే ఖర్చు. వీళ్ళు ఇచ్చే నెలకిచ్చే 2,000 కానీ 4,000 కానీ లేకపోతే 2,500 కానీ ఇవి ఇస్తే వాళ్ళకు డివైడెడ్ బై ఎంత అనేది ఆలోచిస్తుండ్రు. ఆ రకంగా కూడా కొంతమంది నాతో ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. వచ్చి అన్న ఈ సూచనలు మీరు ఎప్పుడన్నా లైవ్ డిబేట్ లో ఇట్లా అవసరమైతే మాట్లాడండి, రేపు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మీ మంత్రివర్గంలో కానీ ఎవరికన్నా ఈ ఐడియా నచ్చితే ఇది జరిగితే మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు అనే రకంగా కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది. ఈరోజు నేను నా సొంతగా చెప్పడం కాదు, గతంలో కూడా ఒంటరి మహిళ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వల్ల అది వాళ్ళ బ్రెయిన్ చేయాలి కాదు, అది నా బ్రెయిన్ చేయాలి. నేను స్వయాన కేసీఆర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. నా క్లినిక్ లో వచ్చి ఒక ఆవిడకి ఇబ్బంది అయిందని చెప్పి బాగా గొడవని ఏడుస్తే ఆ తర్వాతనే నేను లెటర్ ప్రిపేర్ చేసి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్ఫార్చునేట్ ఒక యంగ్ ఏజ్ లోనో టీనేజ్ లోనో ఒక లవ్ మ్యారేజ్ అనేది మాయ మాటలతో వెళ్ళిపోయి దాని తర్వాత ఆమెకి ఇబ్బందులు జరిగితే అటు పెళ్లి చేసుకున్నాడు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ దగ్గర రానియకపోతే ఆమె ఒంటరిగా అయిపోయింది, ఇబ్బందుల పాలవుతుంది. ఈమె కనీసం ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తుండో ఈ సింగిల్ ఉమెన్ కి కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇదే సింగిల్ విమెన్ అనే మాటనే పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత దాని మీద వాళ్ళు చర్చించి దాన్ని ఒంటరి మహిళ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా మంది కూడా నాకు చెప్పిన వాళ్ళ దాంట్లో అయితే నన్ను వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఎందుకంటే అది నిజంగా కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది ఆ ఒంటరి మహిళలకు సింగిల్ ఉమెన్ కి మటుకు చాలా పనికి వచ్చింది. అది నిజంగా కూడా అప్రిషియేటబుల్. అందుకే నేను ఇప్పుడు స్పష్టంగా కూడా ఇప్పుడు నేను సూచన ఇచ్చేదంటే ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్ ఒకటి ఫ్రీ చేస్తే బాగుంటది. ఈ స్కీమ్లన్నీ కూడా అబాలిష్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది వాళ్ళ హెల్త్ బాగుండాలి, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ స్కీమ్లు ఇస్తే ఏమి చేస్తున్నారు, సపోజ్
ఏదైతే 2000 ని 4000 చేస్తే ఇలా ఒక బాటల్ తాగేటోడు రెండో బాటల్కి పైసలు ఉన్నాయి కదా అనే రకం. కానీ ఫ్యామిలీలో మట్టుకు ఇబ్బంది జరుగుతుంది అనేది యథాతథంగా ఉంది అనేది చాలా మంది నాకు సూచించిండ్రు. ఇది నేను అందుకే వాళ్ళు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసిండ్రు చెప్పమని, కాబట్టి నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ రకంగా ఒకసారి ఆలోచించాలా. మరి రేపు ప్రజలకి మట్టుకు కాంగ్రెస్ పార్టీ ఒక దృఢ నిశ్చయంతో ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని. గతంలో 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయండి రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ 1.5 సంవత్సరంలోనే చేయడం జరిగింది. బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది, సన్నం ఇవ్వడం జరుగుతుంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక 2500 తులం బంగారం ఇస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కానీ నేను ఆలోచించేది మొత్తానికి బంగారం రేటు మటుకు ఏదైతే షాదీ ముబారక్ కానీ కన్యాల లక్ష్మి ఇచ్చేది 1,16,000 రూపాయలు అయితే 1,16 రూపాయలు అయితే ఈరోజు 2 లక్షల రూపాయల తులం బంగారమే అయింది. కాబట్టి అది కంపేర్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖజానా ఉన్న స్టైల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఖజానా ఖాళీ చేసింది కాబట్టి దాన్ని ఇప్పటి వరకు మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్ చేయకుండా ఆగింది కూడా ఖజానా ఖాళీ ఉందని ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంకి వచ్చింది. 2,500 ప్లస్ పెన్షన్ పెంచి ఇస్తామనే రకంగా అయితే పక్కా రేపు ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే మార్చి ఫస్ట్ వీక్ అయితే పక్కా ఇది అమలు అవుతుంది అనేది నాకున్న సమాచారం. శివకుమార్ గారు, ఏదైతే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మీ అంచనా ప్రకారం దాదాపు ఎప్పట్లో పెట్టొచ్చు, పెట్టడానికి కూడా ఏదో మొత్తానికి సంబంధించినటువంటి ఇప్పటికే చర్చలు జరిగినాయి, తొందరలోనే పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అంటే వరుస గెలుపులతో ఉన్నామన్నటువంటి ఇదేనా, లేకపోతే కొత్తగా అనేక రకాలైనటువంటి పథకాలు ఇప్పటికే కొన్ని పెండింగ్లో పెట్టారు, రైతుల ఖాతాలో పడాల్సినటువంటి సంబంధించినటువంటి నగదు కూడా కొంత ఇప్పటికీ పెండింగ్ అని ఉంది, ఇవన్నీ వేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తారా? ఎలా ఉంది మీ వ్యూహం ఏంటి? 23వ తారీఖు అంటే నెక్స్ట్ మండే ఆల్రెడీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎప్పుడు పెట్టాలా, ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలా అనేది 23 రోజున మనకు బహుశా అవసరమైతే ఆ రోజు డేట్ డిక్లేర్ అవుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాటజీ ప్రకారం పోతుంది. ఈ ఆల్రెడీ వరుస గెలుపులు వస్తున్నాయంటే ఊరికేనే వస్తలేవు. గత ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించిండ్రు. 10 సంవత్సరాలలో చెప్పిన మాటలు ఏది పూర్తి చేయలేదు. ఆల్రెడీ మొత్తానికి ఒక కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చి దాచుకున్నారు అనేది ప్రజలకు అందరికి అర్థమైంది. మొత్తానికి ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేసింది అనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ని ఎక్కడ పడతాయో అక్కడ ఓడిస్తారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ బాగా గొప్పలు చెప్పుకుంటుంది. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీలో మాకు చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఈసారి కూడా మేమే కైవశం చేసుకుంటున్నామని బీజేపీ ఆశలకు అడియాశలుగా మారిపోయింది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది, బండి పోతే బండి, కారు పోతే కారు, వాచ్ పోతే వాచ్, ఫోన్ పోతే ఫోన్ అన్నాడు. ఆయన మాటలు చెప్పి పారిపోయింది తప్ప ఇంకా ఇచ్చింది లేదు. కాబట్టి ఈసారి బీజేపీకి కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో పెద్దగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో కానీ అక్కడ వచ్చేదైతే ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న మనం చూసుకున్నాం, ఏదైతే జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ చైర్మన్షిప్ లో కానీ బీఆర్ఎస్ అయితే 0, బీజేపీ 1 వచ్చింది. తర్వాత మిగతాదంతా కాంగ్రెస్ తెలుసుకుంది. రేపు ఇదే పద్ధతిగా రేపు రాబోయే రోజులలో కూడా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అది పోతుంది. కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ఉంది. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మా పిసిసి అధ్యక్షుడు కానీ, లేకపోతే మా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు కానీ అందరూ మూకమ్మడిగా యూనిటీగానే పోతున్నారు. హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉంది. దాంతోపాటు మా ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో అప్పటికప్పుడు ఆమె కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది రివ్యూ తీసుకోవడమే జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మ్యాండేట్ ని మనం పూర్తి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంకి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు మటుకు ఈ పెన్షన్ విషయంలో పెంచడము 2,500 రూపాయల మటుకు ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో పక్కా పడతాయి అనేది నాకున్న సమాచారం. అంటే ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించినటువంటి శివకుమార్ గారు ఈ స్థానాలు భర్తీ చేస్తే 500 కోట్ల పైన అంటే 15వ ఆర్థిక సంఘం ప్రకారం వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనేది ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా గత ప్రభుత్వాలు మొత్తానికి విస్మరించడం జరిగింది. కానీ మేము మటుకు ప్రోటోకాల్ పాటించడము, మర్యాద ఇవ్వడము, కానీ తెలంగాణకు రావాల్సిన వాటా కాడ ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చేది మర్యాదపూర్వకంగా ఇస్తాము.
కాదు కూడదు అంటే ఖచ్చితంగా ఏదైతే మాకు నిధులు కావాలి, మాకు ఏదైతే ప్రాజెక్టులు కావాలో, లేకపోతే మిగతా విషయాలలో మాకు ఏమైతే కావాలనో దాని మీద ఖచ్చితంగా కొట్లాడి తీసుకుంటాం అనేది కూడా మీరు గతం నుంచి చూడడం జరుగుతుంది. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీరు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రిని రిసీవ్ చేయడము, లేకపోతే హోంమంత్రి వచ్చినా రిసీవ్ చేయడం, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా రిసీవ్ చేయడం, ఇవన్నీ పద్ధతి ప్రకారం మర్యాద పాటిస్తున్నాం, ప్రోటోకాల్ పాటిస్తున్నాం. కానీ వచ్చే దగ్గర ఎక్కడ తేడా వస్తే మటుకు ఎవరిని వదిలేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా తెలంగాణకు రావాల్సిన వాటా మటుకు ఖచ్చితంగా తీసుకుంటాం. అయితే శివకుమార్ గారు, మీ దృష్టికి వచ్చే ఉన్నది ఈరోజు గత 2 రోజుల నుంచి పెద్ద ఉద్రిక్తత వాతావరణం ఈ కాత్యాయనికి సంబంధించిన మేయర్ ఎన్నికల విషయంలో. అయితే ఈ విషయంలో వివేక్ సంబంధించినటువంటి కాన్వాయ్ మీద ఏదైతే దాడి చేసే విషయంలో ఒక అయితే ఇక్కడ ప్రధానంగా చెప్తున్న అంశం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ సంబంధించిన మహిళా కార్పొరేషన్ సంబంధించిన విషయంలో కొంచెం కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారు, అక్కడ పడితే అక్కడ సంస్కారవంతంగా లేకుండా చేతులు వేశారనే విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ, దానికి సంబంధించిన కొంచెం విశ్లేషిస్తారా? దానికి అక్కడ వివేక్ గారు లేకపోతే వాళ్ళ తనయుడు ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో అక్కడ కొన్ని ఘర్షణ కార్యక్రమంలో జరిగింది. దాన్ని ఇప్పుడు మొత్తానికి ఆ వీడియోలు ఏవైతే లైవ్ లో వచ్చిన తర్వాత దాన్ని బట్టి వివేక్ గారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా దాని మీద ఏం సంజాయిషి అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం అది తెలుసుకున్న తర్వాతనే మనం వివరిస్తే బాగుంటుంది. అక్కడ జరిగినది లోకల్ గా జరిగింది ఏంది, అక్కడ లోకల్ గా ఏం ఇబ్బంది జరిగింది, ఎందుకు అది జరిగింది, లేకపోతే అది మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు వల్ల జరిగిందా, లేకపోతే మిగతా ఇంకెవరైనా చేయించారా అనే దాని మీద కూడా మొత్తానికి అది ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని అయిన తర్వాతనే మొత్తానికి వివేక్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేదు కాదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని ఖండించడమా, లేకపోతే జరిగిన దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడతారు. అయితే ఎక్కువగా ఈ మేయర్ సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల్లో ఎక్కువగా క్యాంపు రాజకీయాలతోనే మా యొక్క నాయకుల్ని భయపెట్టి స్వయంగా ఇటు పక్క అధికారం పోలీసులు కానివ్వండి, కలెక్టర్లతో సహా ఈ మా సంబంధించినటువంటి అధికారులు, మా సంబంధించినటువంటి నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి కొన్ని చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి లాక్కున్నారంటూ కేటీఆర్ కూడా బహిరంగంగానే ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదంటూ కూడా చెప్తాను జరిగింది. గతంలో అంటే ఎప్పుడు జరగలేదా, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినంటే ఏమంటారు? రహీం గారు, మీరు కూడా మొత్తానికి ఫీల్డ్ లో ఉన్నారు, మీడియా ఫీల్డ్ లో. మొత్తానికి మీకు ఆల్రెడీ సమాచారం నాకంటే ఎక్కువ కూడా తెలుసు ఏం జరిగింది ఏందని. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే. 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసింది ఎంత విధ్వంసంగా చేసిండ్రు, వన్ సైడెడ్ గా చేసిండ్రు. అటు ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని, పోలీసు వాళ్ళని అందరినీ కూడా ఆల్రెడీ రక్షకులలో కూడా వీళ్ళు డబ్బులు తరలించి, హెలికాప్టర్లలో డబ్బులు తరలించి రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టింది కూడా మనం చూడడం జరిగింది. ఇవాళ విడ్డూరం ఏంటంటే కేటీఆర్ మాట్లాడేదంతా అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన మీడియా ముందు ఒక మాట మాట్లాడతాడు, ఎక్కడన్నా రాతపూర్వకంగా ఇచ్చేది ఉంటే ఇంకోలాగా రాతపూర్వకంగా ఇస్తాడు. మనం ఆల్రెడీ చూసినాం. ఈ కార్ రేస్ కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. అవును, నేనే ఇమ్మన్న డబ్బులు ఇచ్చేయమని చెప్పినా, నేనే చెప్పిన, మంత్రిగా ఆదేశాలు ఇచ్చినా అన్నాడు. మళ్ళీ అదే కోర్టుకు మామూలుగా ఆయన ఖచ్చితంగా వాంగ్మూలాలు ఇవ్వాలి, లేకపోతే రిటర్న్లో రాసేయాలంటే ఏం చెప్పిండు, అధికారులకు సంబంధం ఉంది, అధికారులే చేయాలా, నేను మంత్రిగా నేను చెప్పినా, కానీ ఇవ్వాలన్నా ఇవ్వొద్దా అనేది అధికారులు ఆలోచించాలనే రకంగా ఆయన మళ్ళీ అక్కడ అట్లా మాట్లాడతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, కేటీఆర్ మాట్లాడేదంతా మాయ మాటలు. ఆయన పేరు డ్రామారావు ఎప్పుడు డ్రామాలే చేస్తూ ఉంటాడు. మీడియా ముందు ఒక మాట మాట్లాడతాడు, పక్కన వస్తే ఇంకోలాగా మాట్లాడతాడు. అది మనం ఈ రోజు కాదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు కేటీఆర్ దురుసు వల్లనే బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దగ్గర ఓడిపోవడం జరుగుతుంది. గతంలో మనం జూబ్లీస్ లో కూడా చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఏమన్నాడు ఆయన, రేవంత్ రెడ్డి దమ్ముందా, మొగోనివా, మొగతనం ఉందా చూపి అన్నాడు. ఇప్పుడు ఈ రోజు మొగతనం ఉంది, మొగోని ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ అక్కడ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈ రోజు కేటీఆర్ ఏం ముఖం పెట్టుకొని మళ్ళా ఈ విధంగా మాట్లాడుతుండ అనేది కేటీఆర్ ఆలోచించాలి. ఎందుకంటే కేటీఆర్ నోటు దురుసు వల్లనే ఎవరైనా ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా మర్యాదపూర్వకంగా మాట్లాడితే మర్యాదపూర్వకంగా మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళు అడ్డదొడ్డంగా మాట్లాడుతుండ్రు, బూతులు మాట్లాడుతుండ్రు అంటే ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగి అనే రకంగా ఖచ్చితంగా మేము కూడా తిప్పి కొట్టే రకంగానే మాట్లాడాలి. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉండేనో ఆయన ఏం మాట్లాడానో దానికి ధీటుగా మాట్లాడడం మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మాట్లాడిందని కాదు, బండి సంజయ్ మాట్లాడిండు, అరవింద్ మాట్లాడిండు, ఈమార్ మల్లన్న మాట్లాడిండు, ఇంకా చాలా మంది కూడా కేసీఆర్ భాషకి
తిరుగు జవాబు చెప్పాలంటే ఆయన లాగానే మాట్లాడాలనే ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడడం జరిగింది. అదే అలవాటు అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో ఒక ఉందాగా, మర్యాదగా, పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిన అవసరమైతే హౌస్ కి తాళం వేయండి, వీళ్ళు బీఆర్ఎస్ ఎవరు బయటికి పోవద్దు, ఏదైతే సమస్యలు ఏదో మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులని మేము ప్రశ్నించినప్పుడు ఇక్కడే ఉండి జవాబు ఇవ్వాలా లేకపోతే తలదించుకోవాలా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ఎక్కడ మోక దొరికితే అక్కడ తప్పించుకొని వాకౌట్ అని లేకపోతే పారిపోవడం జరిగింది. వారు మర్యాద పూర్వకంగా అయితే మాట్లాడడం ఇంకా కూడా మానతలేరాలు. కాంగ్రెస్ పార్టీ మటుకు ఉందాగా మర్యాద పూర్వకంగానే నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఆ శ్రీధర్ బాబుని తీసుకున్నా లేకపోతే మా దామోదర్ రాజ్ నరసింహ గారిని తీసుకున్నా ఇంకా మిగతా ఎవరిని తీసుకున్నా మొత్తానికి ఒక నీట్ గా ఒక పద్ధతిగా హాల్లో ఏ రకంగా మాట్లాడాలో ఆ పద్ధతిగానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు మటుకు అటు హరీష్ రావు అయినా ఇటు కేటీఆర్ అయినా ఇంకెవరైనా దురుసుగానే మాట్లాడుతున్నారు, బగ్గడ భాష మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మటుకు వాళ్ళకి ప్రెస్ లో మటుకు ఎక్కడన్నా వాళ్ళు తప్పు మాట్లాడితే దానికి ఖచ్చితంగా వాళ్ళకి రివోల్ట్ అయ్యే మాట్లాడడం జరిగింది తప్ప సమాధానం ఏదో వాళ్ళు తిట్టుకొని అనే రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు తిడితే వాళ్ళు ఒక్కసారి తిడితే మేము 2 సార్లు తిడతాం అనే జవాబుతోనే ఉన్నాం మేము. అయితే శివకుమార్ గారు, ఏదైతే మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముందు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, ఆ ఎన్నికల ఫలితాలు రేపనగా ఢిల్లీలో ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాన్ని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? నేనే రాజు, నేనే మంత్రి, నేనే మొనగండి అన్నటువంటి రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పార్టీలో దానికి సంబంధించినటువంటి ఎందుకు చర్చకు దారి తీసింది? ఎక్కడ డ్యామేజ్ జరిగింది? ఏమంటారు? ఒక మా పార్టీ అతనే రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి లేకపోతే నేను ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటా అని ఆయన ఏదో వ్యాఖ్యలు చేసిండు. రాజగోపాల్ రెడ్డి గతంలో ఎలక్షన్ కి ముందు ఎక్కడ ఉన్నారు నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బీజేపీలో ఉండు, బీఆర్ఎస్ లో పోయిండు, తర్వాత మళ్ళీ గర్వాపస్ అని కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇప్పుడు ఆయన ఆశ అంతా ఏంటంటే మొత్తానికి మంత్రివర్గంలో ఆయనకు అవకాశం కావాలా, దట్ టు బి ఆయన హోంమంత్రి కావాలనేది ఆయన చిరకాల ఆకాంక్ష. దాని ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. కానీ దానికి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే రాజుని ఇన్ ద సెన్స్ నేను ముఖ్యమంత్రిని తెలంగాణకి అన్నాడు. నేనే మంత్రి అంటే ప్రస్తుతానికి మున్సిపల్ మంత్రి ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి నేను మంత్రిని అనే రకంగా మాట్లాడినా అని చెప్పి ఆయన కొంచెం ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీలో ఈ చిన్న అంతా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా అది కప్పుల తుఫాన్ లాగానే ఉంటది. రేపు మళ్ళీ హైకమాండ్ పిలవడము, ఆయనతో మాట్లాడితే ఆయన దానికి సంజాయిషి ఇవ్వడము, లేకపోతే ఉద్యోగించడమా, లేకపోతే ఆయన తప్పు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోవడమా, ఇది హైకమాండ్ చూసుకుంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమీ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి హైకమాండ్ తో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్మిషన్ కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా జరిగే రివ్యూ మీటింగ్ లో కూడా హైకమాండ్ తో జరిగే మీటింగ్ లో కూడా ఖచ్చితంగా మొత్తానికి ఆ రివ్యూ అంతా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతిది కూడా అవసరమైతే ఎవిడెన్స్ తో సహా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు అనేది మాకున్న సమాచారం. ఫైనల్గా చెప్పండి శివకుమార్ గారు, ఏదైతే పల్లెల దగ్గర నుంచి పట్టణ ఓటర్ల వరకు, నగర ఓటర్ల వరకు వరుసగా కాంగ్రెస్ విజయాలు పరంపర కొనసాగుతుంది. దీన్ని ఇంకా 2-3 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు రాబోయే తరుణంలో దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల్లో మంచి పరిపాలన ఇస్తున్నారు అనేటువంటి నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారా? గెలుపుతున్నాం కదా, వరుసగా గెలుపులు ఉన్నాయి కదా అనేటువంటి విషయాన్ని ప్రజా సమస్యలను పేడచమనే పెడతారా? దీన్ని బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏమంటారు ఫైనల్గా? ఇప్పుడు రహీం గారు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. వారు ఇప్పుడు ఎక్కడైతే మా దగ్గర ఇన్ఛార్జ్ ఉంటారో ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని మనం పూర్తి చేయాలా. ఎక్కడ కూడా పరిపాలనలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఎప్పుడు కూడా విస్మరించొద్దు అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇప్పుడు మనకు జరగాల్సింది ఏంది, జడ్పీటీసీ ఎంపీటీసీ జరిగింది. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మనకి ఎలక్షన్ పరంపర జరిగిపోతుంది. ఇప్పుడు మిగిలిన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరే చూడండి మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయడము. ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా చాలా మంది హైకమాండ్ కు పార్టీ గురించి కానీ లేకపోతే మంత్రుల గురించి కానీ పరిపాలన గురించి కానీ ఎప్పటికప్పుడు హైకమాండ్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఇప్పుడు కాదు, గతంలో కూడా నేను 2012లో కూడా ఇవ్వడం జరిగింది. పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్కర్లను కానీ గ్రాస్ రూట్ లో పనిచేసే వాళ్ళని కానీ ఎక్కడ కూడా విస్మరించొద్దు అని చెప్పి హైకమాండ్ కి నేను రాయడం జరిగింది. వాళ్ళు నాకు రిటర్న్ లో
థ్యాంక్స్ అని చెప్పి నాకు ఇమీడియట్ గా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అటు సోనియా గాంధీ గారు కానీ, అప్పట్లో ఉన్న దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా నాకు రిటర్న్ లెటర్స్ రాసి కృతజ్ఞతల లెటర్ రాసి నాకు ఏఐసిసి నుంచి పంపించడం జరిగింది. కానీ ఈరోజు మొన్న మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు అఖిల్ బక్షి గారు కూడా ఒకటి అదే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని విస్మరిస్తుండ్రు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి పదవి ఇవ్వడము, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే మంచిది. రెండోది, పారాషూట్లో వచ్చిన వాళ్ళకి ఇస్తే రేపు మళ్ళీ పారాషూట్లోనే బయటికి పోతారు అనే రకంగా అఖిల్ బక్షి గారు కూడా మొన్న వారం రోజుల కింద చాలా బహిరంగ లేఖనే రాయడం జరిగింది. దానికి నిజంగా కూడా ఆయనకు కూడా థ్యాంక్స్. అటు హైకమాండ్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది, చర్యలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేసింది అనేది నాకున్న సమాచారం. అటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఇటు మల్లికార్జున్ ఖర్గే కానీ, ఇంకా టీం ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, ఎవరైతే కేసీ వేణుగోపాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా దీని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో 1983 యూత్ కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తున్నాం. మిగతా ఇటు బీఆర్ఎస్ కెన్ కానీ, కేసీఆర్ కానీ, స్వయానా, అటు కిషన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ బీజేపీ వాళ్ళు కానీ రమ్మని చెప్పి పార్టీకి ఆహ్వానిస్తే కూడా నేను ఇప్పటి వరకు పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండడం, ఒకటే పార్టీలో ఉన్నాం, ఇన్ని సంవత్సరాల పార్టీలో ఉన్నాం, ఇప్పుడు ఇంకెక్కడ పోయేది లేదు అనేది. నాలాగా ఇంకెంతో మంది ఉన్నారు పార్టీని నమ్ముకుని కానీ, పార్టీ మీద అభిమానంతో. ఇటువంటి వాళ్ళకే పార్టీలో రేపు రాబోయే రోజులలో అవకాశాలు ఇవ్వాలా, మంచి పదవులు ఇవ్వాలా, వాళ్ళని పిలిచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి అఖిల్ బక్షి గారికి కానీ, లేకపోతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ రివ్యూ చేసి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నేను ఒక తెలంగాణ గురించే మాట్లాడతలేను రహీం గారు, ఆల్ ఓవర్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా ఇటువంటిది ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి. గ్రాస్ రూట్ లో ఎవరైతే పనిచేస్తుండ్రో, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తుండ్రో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా పెద్దపీట ఇవ్వాలా. ఒక్క నిమిషం అండి, నాకు కరెంట్ లేకుంటే సిగ్నల్ పోయింది, అందుకని నేను మళ్ళీ వస్తున్నాను. చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా మాట్లాడదు రహీం గారు. అయితే రామూర్తి ఒక్క నిమిషం. రహీం గారు, ఇగో ఇది జరుగుతున్న విషయంలో మనం కంపల్సరీగా కూడా పార్టీ పరంగా ఇగో ఇది నేను చెప్పేది, మీరు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న అంతర్గత దాని మీద కూడా మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు, మాట్లాడింది. కాబట్టి నేను అదే చెప్తున్నా, పార్టీలో గతంలో మనం చూసినాం, బీఆర్ఎస్ లో ఉద్యమంలో పార్టీ పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఆ పార్టీ ఈ రోజు ఏం జరిగింది అనేది కూడా మన కళ్ళెదురుగానే ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గుండెలు పెట్టుకుంటున్నాను ఒక మాట మాట్లాడకుండా. రహీం గారు, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలకు చేసిన అన్యాయానికి వాస్తవంగా చెప్పాలంటే కరుడు కట్టిన వాళ్ళకి ఇవ్వకుండా ఏదో షార్ట్ కట్ల ఆకాశం మించబడ్డ వాళ్ళకు, అదే విధంగా డబ్బుల సంచులతో టీపీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్న వాళ్ళకు, అదే విధంగా డబ్బుల కట్టలతో ముఖ్యమంత్రి పదవిలో కొనుక్కున్న వాళ్ళకు దాని ద్వారానే కదా ఇప్పుడు వాస్తవంగా వీళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరగడం వల్లనే దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు మిగిలి ఉన్నారు. ఇప్పుడు 28 రాష్ట్రాలు మీ కేంద్ర ప్రాంతాల్లో మిగిలి ఉన్నది హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే తెలంగాణ. ఈ 3 కూడా మూసుకుపోతాను. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, అరే నాకే గిట్లుంటే మొదటి నుంచి వాళ్ళు ఉన్న కాడ ఇంకా 10 మంది పార్టీ మారిన కాడ వాళ్ళ పరిస్థితి ఉండాలని అగమగోచరంగా ఉన్నది. ఇక వీళ్ళు ఎవరని మాట్లాడేది? ఇంకోటి ఏంటంటే కుటుంబాల గురించి, కుటుంబ రాజకీయాల గురించి ఇక గాంధీ కుటుంబమే మాట్లాడాలి. ఇక వాస్తవంగా చెప్పాలంటే దయ్యాలు వేదాలు కాదు కదా, కూర్చొని మొత్తం ఉపనిషత్తులు వల్లించినట్టే ఉంటాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు స్థానికంగా అయితే మొన్న జరిగిన అయితే వాస్తవంగా సర్పంచ్ ఎన్నికల్లో కానీ, దాని తర్వాత జరిగిన ఏదైతే ఎంపీ ఎన్నికలు అంతకుముందు జరిగినాయి కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, దాని తర్వాత జరిగిన ఏదైతే మొన్న మున్సిపాలిటీలో కానీ వాస్తవంగా మాకు సాటిస్ఫై ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మాకు మెజారిటీగా వాస్తవంగా అవకాశాలు ఇచ్చింది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎన్నిక వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం చేంజ్ అయిన వెంటనే వచ్చింది. ఎందుకంటే దురదృష్టకరం, ఆమె చనిపోయిన తర్వాత అక్కడ ఎన్నిక పెడితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంచెం ప్లస్ ఉంటుంది కాబట్టి ఇంకేమో చేస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళకి వేసారు. అదే విధంగా మొన్న జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏ విధంగా దొంగ ఓట్లు పడ్డాయి, ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు ఇళ్లలో, అదే విధంగా అభ్యర్థి ఇంట్లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదండి, మొత్తం బయటికి వచ్చినాయి కట్టలు. ఇంకోటి ఏంటంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోయి ఓట్లేస్తుంటే కూడా దొరకబెట్టి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే వాస్తవంగా ఇంకేం లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 4035 గెలిపించిన ప్రజలకు, అదే విధంగా మొన్న జరిగిన మున్సిపాలిటీలో మాకు మెజార్టీగా ఓట్లేసిన 10,74,000 చిల్లర ప్రజలకు, ఓటర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇక్కడ ప్రస్తుతం రేపు జరగబోయేటువంటి ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో రామ్మూర్తి గారు,
ఇప్పటికన్నా దానికి సంబంధించినట్టు ఇప్పటికీ ఓకే, మీరు ప్రతిపక్షం గట్టిగా పోటీ ఇస్తున్నారు, మీరు చెప్పినట్టుగానే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, రహీం గారు నేను చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా, గెలుపు పైనంగా ఎటువంటి వ్యూహాలు వెళ్తా ఉన్నారు, అక్కడన్నా గట్టి పట్టు నేను ముందే చెప్తున్నా అండి, మేము బలంగా ఉన్నామండి, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఏ విధంగా కూడా చెప్తా, ఎందుకంటే 538 జెడ్పీటీ స్థానాలు కానీ, అదే విధంగా 5817 ఎంపీటీ స్థానాలు కానీ, ఎంపీటీ స్థానాలు చూసుకోండి రెండు, ఏదైతే ఇంత ముందు కూడా చెప్పా 4035 సర్పంచ్ గెలిచినాం కదా, అక్కడ 2000 గ్రామాల్లో రెండు ఉన్నాయండి ఎంపీటీ స్థానాలు. సో అక్కడ మా సర్పంచ్ ఉన్నాడు, ఆల్రెడీ మేము బలంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ముందు పెట్టిల్లు. ఒకవేళ బలహీనంగా ఉంటే వాస్తవంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందు పెట్టి పోరు కదా అండి. ఈ రోజు ఎందుకంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకంటే వెంటనే జరుగుతాయి, ఎందుకంటే సర్పంచులు గెలిచిల్లు దాదాపు 2000 గ్రామాలు వీళ్ళ చేతున్నారు, 2000 ఇంటూ రెండు వేసుకున్న 4000 గ్రామాలు వీళ్ళకి ఎంపీటీసీలు పోతున్నాయని వెంటనే వాళ్ళు వెనుకపోయారు. 4000 ఆల్రెడీ మా చేతిలో ఉన్నట్టే అండి. ఇప్పుడు వాస్తవంగా 5817లో 4000 మా 3000 నుంచి 4000 మాకే ఉన్నాయి, ఎందుకంటే మా సర్పంచ్ ఉన్నారాడ. అదే విధంగా జెడ్పీటీసీ కూడా, ఎందుకంటే ఆ గ్రామాలే కదా మేజర్ గ్రామాలే కదా, ఈ మేజర్ గ్రామాలన్నీ కలిపి జెడ్పీటీసీ 538లో వాస్తవంగా మీ 400 దాకా గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు వెనకకు పోయి మున్సిపాలిటీ ఎన్నికలు ముందు పెట్టిల్లు. మున్సిపాలిటీ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదేమైనా ప్రెస్ అవుతుందన్న ఆలోచనతో ఇవి ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీ స్థానాలు ముందు తీసుకొస్తున్నారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, అక్కడ ఉన్న సర్పంచులు మా అభ్యర్థులు 2000 గ్రామాలకు సంబంధించి ఎవరైతే మా పులు బిడ్డలు ఉన్నారో వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కొట్లాడి ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా ఒక సింహం లాగా గర్జించి వాళ్ళు గెలిచిల్లు. వాళ్ళు కరుడు కట్టిన కార్యకర్తలు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏదైతే మా అధికారం గ్రామాలతో పోయిందో మళ్ళీ తిరిగి గ్రామాలతోనే వస్తుందని చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైతే మా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా మేము భారతదేశంలో నిర్మించుకున్నామో మా పార్టీ కూడా గ్రామాలతో 100% చెప్తున్నా. హైదరాబాద్ లో వన్ సైడ్ వచ్చిన ఎలక్షన్స్ మొత్తం రూరల్ గా పోయింది, మళ్ళీ రూరల్ లో వచ్చిన చైతన్యంతోనే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు కూడా చెప్తున్నా, మొన్న గెలిచిన 4035 మంది మళ్ళీ మా అధికారం తీసుకొచ్చి పెడతారు, రాసుకొని పెట్టుకోండి. రైట్ అండి, ఓకే. చర్చలో పాల్గొనేందుకు రామ్మూర్తి గారికి, అదేవిధంగా శివకుమార్ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కూడా ఎన్నికల్లో గెలిచి తన పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉంటే, అదేవిధంగా గట్టి పట్టుతో బీఆర్ఎస్ కూడా ముందుకెళ్తోంది. ఈసారి ఎలాగైనా సరే గెలుపు ఆట ఎగిరేవేయాలని ఇటుపక్క బీజేపీ స్టాండ్ కూడా తొందరలో అర్థమయ్యే పరిస్థితులు కనబడుతుంది. ఇది ఓవరాల్గా మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.